ఆలయాల్లో ఇటువంటి చక్రాలు ఉంటాయి. ఇవి ఎందుకు తిప్పుతారో చాలా మంది తెలియదు. దీంట్లో మంత్రాన్ని రాసి పెడతారు. ఇది తిప్పడం వల్ల ఆ మంత్ర ఫలితం తిప్పిన వాళ్ళకి వస్తుంది. ఆ మీద గంట కూడా పెట్టారు చూడండి. గంట తేని పెట్టారు చెప్పమ్మా. గుళ్ళ గంట తేని పెడతారు. గుళ్ళ గంట తేని పెడతారు. రికార్డింగ్ అవుతుంది. గుళ్ళో గంట దేనికి పెడతారు? దేనికి పెడతారు? అవునండి. ఎవరో ఒకరు చెప్పండి. ఇంకా మీకమ్మా చెప్పడానికి చెప్పండి మేస్టర్. దేవుడు ఏం పడుకుంటే లోకమంతా చీకటి అయిపోద్ది. సాయిరాం గుడిలో గంట ఎందుకు కొడతారో మనకు తెలియదు. ఇక్కడ బౌద్ధ ఆలయాల్లో గంట ఎందుకు కొడతారో తెలియదు. అలా కాదమ్మా, నేను చెప్తానేనండి అమ్మా, తెలుసుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. గుడికి వెళ్ళగానే ముందు దేవుడికి మొక్క ముందు గంట కొడతాం. ఎందుకంటే మొదట ఈ భూమి ఆకాశం పుట్టక ముందు ప్రణవనాదం పుట్టింది. ఏ నాదం అది? ప్రణవనాదం అంటే ఓంకారనాదం. అది ఇప్పుడు ఉన్నదన్నమాట. అది నిశ్శబ్దంలోనే ఓంకార శబ్దం వినిపిస్తుంది. రెండు చెవులు గట్టి మూసుకొని ఒక సెకండ్ పార్ట్ ఉంటే మనకు ఆ ఓంకారనాదం వినిపిస్తుంది. అంటే ఓంకారనాదం అంటే అది దైవ స్వరూపం మాట. అది అంతటా ఉంటుంది. అయితే ఈ ఓంకారనాదం అది దేవుడికి పిలుపు కూడా. హలో అంటాం కదా ఫోన్లో. హలో అంటే ఈ గంట కొడితే దేవుడు పలుకుతాడు మాట. అమ్మ నా భక్తుడు వచ్చాడని. అందుకని గుడిలోకి వెళ్ళగానే మన గంట కొట్టినప్పుడు అదే శబ్దం వస్తుంది? ఓంకారం. అకార ఉకార మకార కలయికతో ఓంకారం అని వినిపిస్తుంది. వెంటనే డాక్టర్ గారు వచ్చారని దేవుడు వచ్చి వస్తాడు అన్నమాట. అందుకనే ఈ గంట అనేది కొడతారన్నమాట. ఓకేనా? ఈ బౌద్ధాలయాల్లో కూడా ఇక్కడ కూడా గంట పెట్టారు. మా వెంకట సాయిరాం గారు చాలా చక్కగా విశదీకరించారు. విపులంగా చెప్పారు. మీకు మా ధన్యవాదాలు. ఓకే, కృతజ్ఞతలు. వెంకట సాయిరాం గారికి చాలా ఇటువంటి పరిజ్ఞానం అంటే ఐ మీన్ థియోసాఫికల్ నాలెడ్జ్ ఎక్కువ. థియోసాఫికల్ నాలెడ్జ్ వల్ల చాలా ఇప్పుడు అంటే మనం ఏదో కొట్టేస్తాం, గంట వెళ్తాం కొట్టేస్తాం ఏదో అనుకుంటాం. దాని వెనక ఓంకార ధ్వని వలన మనం భగవంతుడిని స్వయంగా పీల్చిన అనుభూతి కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు మేము జిరంగా వచ్చాము. ఆ జిరంగాలో ఈ గంట తాలూకా గొప్పతనాన్ని చెప్పారు మాకు. తెలుసుకున్నాం.